హలో మైక్ చెక్ హలో పీప్స్. ఈరోజు ఓపెన్లో బ్లాగింగ్ చేస్తున్నాం. ఏంటంటే మెయిన్ రీజన్ నాకు కూడా ఫియర్ పోవాలని. హలో, చాలా రోజులైంది కలిసి. ఈ వీడియో అన్ని వీడియోలా కాదు, ఇది కామెడీ టైప్ కాదు, ఇది ఒక వ్లాగ్ అనుకోండి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి వెళ్ళాను రీసెంట్గా. సో ఆ మూవీ కోసం కొద్దిగా గ్రాండ్గానే ప్లాన్ చేశా, ఎలా వెళ్ళాలి, ఏంటి, అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి, అండ్ మెయిన్గా మాస్క్ కూడా తీసుకున్నా. సో ఈ వ్లాగ్ ఒక 25 years ఓల్డ్ కుర్రాడిది కాదు, ఒక 10 years ఓల్డ్ పిల్లాడిది. వాడి సాటిస్ఫాక్షన్ కోసం, వాడి హ్యాపీనెస్ కోసం చేసిన ఒక ప్రయత్నం. సో బేసిక్గా ఈ వీడియో 3 partsలో డివైడ్ చేశా: ద మాస్క్, ద అవుట్ఫిట్ అండ్ ద మూవీ. మూవీ రిలీజ్ దగ్గరలో ఉందని తెలియగానే నేను అనుకున్నా, ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలని నేను అనుకున్నా. సో ఈ మాస్క్ ఏంటంటే, నేను చాలా రీసెర్చ్ చేశాను దీని గురించి. ఇప్పుడు జా కంట్రోల్ మాస్క్ ఒకటి ఉంటుంది, మన జా ద్వారా ఐస్ బ్లింక్ అవుతాయి, అదొక మాస్క్ ఉంది. సో అది నాకు వద్దు, అది చాలా బేసిక్ వర్షన్, పైగా అది నాకు ఇష్టం కూడా లేదు. రింగ్ కంట్రోల్ మాస్క్ ఇంకోటి ఉంటుంది. సో ఆ రింగ్ ఉంటుంది మన దగ్గర, ఆ రింగ్తో మనం ఏదైనా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. దానికోసం నేను ట్రై చేశాను. సో చాలా వెబ్సైట్స్ చూసా, వాటిలో 10,000 20,000 అంత రేంజ్లో ఉంది. బాగా ఆలోచించేవాడిని, చాలా స్టడీ చేసేవాడిని, వెబ్సైట్స్ చూసి, రివ్యూస్ చూసి. అందరూ ఏం చెప్పేవారంటే, ఇంకా మాక్సిమం జా కంట్రోల్ మాస్క్ కొని వాటికే రివ్యూస్ ఇచ్చేవారు, వన్ చేసేవారు. కానీ రింగ్ కంట్రోల్ చాలా తక్కువ మంది తీసుకున్నారు, చాలా తక్కువ మంది తీసుకున్న వాళ్ళు కూడా అందరూ ఫారినర్స్. ఇండియాలో ఎవరైనా తెప్పించారు అంటే వాడు యూఎస్ నుంచి తెప్పించాలి, అంటే అక్కడి నుంచి తెప్పించా, ఇవన్నీ చెప్పేవాడు. ఇప్పుడు మనకు అంత టైం లేదు, మూవీ ఒక 5 daysలో రిలీజ్ ఉంది. సో ఇంకా మొత్తం చూసి, లేదా ఇంకా ఫ్లిప్కార్ట్లోనే ఒకటి జా కంట్రోల్ ఉంది, లాస్ట్లో అదే ఫిక్స్ అయ్యా, ఇదే ఆర్డర్ చేసేద్దామని ఆర్డర్ చేశా. అది రావడానికి 5 days పడుతుంది. సో ఎగ్జాక్ట్గా మూవీ ఏ రోజైతే రిలీజ్ ఉందో దానికి ముందు రోజు వస్తుంది, 29th అలా వచ్చేది. నేను 22nd 23rd ఆర్డర్ పెట్టా. సో మాస్క్ ఆన్ ద వే ఉంది. ఈ 5 days నాకు సరిగ్గా నిద్ర లేదు. నాకు ఆలోచన దీని గురించి, మాస్క్ వస్తుందా, బాగానే ఉంటుందా, నాకు రింగ్ కంట్రోల్ కదా కావాల్సింది, జా కంట్రోల్ వేస్ట్ అని నా మైండ్లో అదే తిరుగుతూ ఉంది. ఇంతలో మళ్ళీ రీసెర్చ్ అవుతా ఉంది, ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉన్నా, చాలా రీల్స్ కనిపించాయి ఆ రింగ్ కంట్రోల్ మాస్క్ అమ్మేవాళ్ళు, మన ఇండియాలో ఉండేవాళ్ళు. కాకపోతే వీళ్ళ కమెంట్స్ కానీ, లేదంటే వీళ్ళ రివ్యూస్ కానీ, వెబ్సైట్లో రివ్యూస్ చూస్తే రివ్యూస్ ఏమి ఉండవు. రేట్ ఏమో ఒక్కోటి 2,500 3,000 అలా ఉంటుంది. నేనేదో సరే 2,000 పోతే పోయేది అనుకొని ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ లాస్ట్లో చూస్తే లోపల ఏం పని చేయట్లేదంటే మనసు ఇరిగిపోద్ది. అందుకే స్టడీ చేశా, ఏమైనా దొరుకుతాయో మనకి మంచివని. ఫైనల్గా ఒక్కరోజు ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తుంటే మన తెలుగు వాడే ఒకడు, గ్యాజెట్ జోన్ కోదాడులో వాళ్ళ స్టోర్ ఉంది, ఒక రీల్ పెట్టాడు. ఒక మాస్క్ వేసుకొని, గాయస్ మనకు కొత్త స్టాక్ వచ్చింది అని ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతున్నాయి. సో నేనేంటంటే అదే జా కంట్రోల్ ఏంటలే, ఒక్క నేరులు ఉండేదే, మనం ఎలాగో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం కదా అనుకున్నా. అంతలోనే రింగ్తో కంట్రోల్ అవుతుందని చెప్పి చూపించాడు ప్రతిదీ. మనకు కావాల్సిన కూడా ఇదే కదా అని చెప్పి డిఎం చేసే వాళ్ళకి. స్టాక్ ఉందన్నారు, ప్రైస్ ఏమో 1600. ఓకే, అఫోర్డబులే. పైగా నేను ఒకసారి చెక్ కూడా చేశాను వీడియో కాల్లో, వాళ్ళకి వీడియో కాల్ చేసి అది నిజంగానే అక్కడ వర్క్ అవుతుందా, నిజంగానే ప్రోడక్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు దీనికి. అండ్ ఫైనల్లీ ఓకే, ఆర్డర్ పెట్టేశా. వెంటనే ఫ్లిప్కార్ట్లో ఉండేది క్యాన్సిల్ చేశా. ఎప్పుడైతే ఈ ఫ్లిప్కార్ట్లో ఉండేది క్యాన్సిల్ చేశానో నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక రిలీఫ్ వచ్చింది. నేను 25th ఈ ఆర్డర్ కన్ఫర్మ్ చేశా, 29th కల్లా వస్తుందని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళది విజయవాడలో ఉంది, అక్కడ నుంచి పూణే రావాలంటే చాలా టైం పడుతుంది, ఒక 3-4 days అలా పడుతుంది అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. 3-4 days అంటే 29th ఎంత లేట్ కాదనుకున్నా. 30th నాకు మూవీ ఉంది, సో నో ప్రాబ్లం, వచ్చినా ప్రాబ్లం లేదు అనుకొని మొత్తం ఫిక్స్ చేసా. కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండింది. ఈ 4 days ఏంటంటే నేను రోజు చెక్ చేయడం, ఎక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు వచ్చేయాలి కదా, ఇంకా ఇవే ఇంకా నాకు. ఎందుకంటే లోపల ఉండే ఆ కిడ్ ఉన్నాడు కదా, 10 years ఓల్డ్ కిడ్, వాడికి ఏంటంటే ఉంది ఈ మాస్క్ వేసుకోవాలి, ఇక వేసుకొని ఆ ఫీల్ అవుట్ ఉంటుంది కదా స్పైడర్ మ్యాన్ది అలా. సో నేను దాని గురించి ఈ 4-5 days కొద్దిగా బాగా దీని మీద ఉన్నా. అట్ లాస్ట్ మాస్క్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ వెంటనే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసి, అది కూడా వీడియో ఆన్ చేసి స్టార్ట్ చేసి. ఎందుకంటే ఏదైనా ఫాల్ట్ వస్తే, ఇక్కడికి వచ్చాక వర్క్ అవ్వకపోతే ప్రాబ్లం అయింది కదా. పైగా నేను వాళ్ళ రీఫండ్ పాలసీ చూస్తే దానిలో ఉంది, మీరు వీడియో తీసి కరెక్ట్గా ప్రాబ్లం ఉంది అని మాకు అర్థమైతే అప్పుడు ఇచ్చేస్తామని అలా అన్నారు. సో అందుకే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేశానో లోపల హార్ట్ బీట్ అలా స్పైక్ అవుతూ ఉంది. లోపల ఎలా ఉంటుందా, బాగానే ఉంటుందా. అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా స్పైడర్ మ్యాన్ లోగో కనిపించడం, అదంతా చాలా బాగా అనిపించింది. ప్యాకేజింగ్ అని తీసిన తర్వాత నాకు ఆ బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లో నాకు చిన్నగా ఆ రెడ్నెస్ కనిపించింది ఆ మాస్క్ది. సో ఈ ఫ్లిప్కార్ట్లో వాటిలో మిగతా రివ్యూస్లో నేను చూసే మాస్క్ ఎలా ఉంటుందంటే, వాటిలో ఆ రెడ్ కలర్ అనేది కొద్దిగా ఫేడ్ అయ్యి ఉంటుంది, కొద్దిగా ఆరెంజ్ టైప్లో ఉంటుంది. నాకు అది అంత నచ్చేది కాదు. ఎప్పుడైతే నేను అన్బాక్స్ చేస్తున్నానో నాకు చిన్న గ్లిమ్స్ కనిపించింది, ఒక చిన్న హోల్ నుంచి ఆ రెడ్ కలర్ కనిపించింది. ఎగ్జాక్ట్ అదే రెడ్ నాకు కావాల్సింది, అదే ఉంది కూడా. సో అది చూసి వెంటనే సాటిస్ఫైడ్ అయ్యి మాస్క్ ఎప్పుడైతే ఓపెన్ చేశానో, రింగ్ కవర్ ఊడిపోయింది, సర్క్యూట్ లైట్ బయటకు వస్తుంది, అండ్ మాస్క్ లోపల
బ్యాటరీ ఏదైతే ఉందో అది కూడా కొద్దిగా అలా బయటకు వచ్చింది. దాని కప్ లూజ్గా ఉందనమాట. అది లోపల వచ్చేసింది, ఆ కప్ వచ్చేసింది. సో అది చూడగానే నాకు భయం వేసింది, ఇదేంటి ఎలా ఉంది అని చెప్పి. రింగ్ అది ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ వల్ల అయి ఉంటుంది, అదైతే నాకు తెలుసు. సో రింగ్ ఫస్ట్ నేను దాని సర్క్యూట్ అని సెట్ చేశా, కప్ అని క్లోజ్ చేసి పక్కన పెట్టా. మాస్క్లో కూడా బ్యాటరీ ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని కప్ పెట్టేసి ఓకే సెట్ చేసా. ఆన్ చేసా మాస్క్ లోపల నుంచి. లైట్ అయితే ఆన్ అవుతుంది, బట్ రింగ్ పనిచేయట్లా. నాకు ఒకేసారి చిన్న షాక్ వచ్చింది. ఏమైందిరా ఏంట్రా అని చిన్న షాక్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను చాలా అనుకున్నా, ఇప్పుడు అది మాస్క్ వేసుకొని ఇలా వెళ్దాం, ఇలా చేద్దాం, నా డ్రీమ్ నెరవేరబోతుంది. అఫ్కోర్స్ ఇది ఒరిజినల్ మాస్క్ కాదు, బట్ ఏదో ఒకటి మనకు కావాలని చెప్పి నేను అప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉండేవాడిని. కానీ చూడగానే వెంటనే కొద్దిగా అలా పని చేయకపోయేసరికి నాకు ఎందుకో ఛార్జింగ్ దీనిలో లేదేమో, ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దామని అలా కేబుల్ కొనుక్కొచ్చా ఒకటి. ఎందుకంటే దాని టైప్ సి కాదు, టైప్ బి అది ఓల్డ్ కేబుల్. సో అది కొనుక్కొచ్చి ఛార్జింగ్ పెట్టి అలా వదిలేసా కాసేపు. ఎప్పుడైతే అది ఒక 20 minutes తర్వాత రింగ్ కూడా ఛార్జ్ చేసా, మాస్క్ కూడా ఛార్జ్ చేసా. మాస్క్ ఆన్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేశానో, ఎక్స్ప్రెషన్ ఇవ్వడం స్టార్ట్ అయిందో, ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఓకే, మాస్క్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్ డిసైడ్ చేయాలి. అవుట్ఫిట్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఏంటి, లేజీ స్పైడీ అని చెప్పి ఒక అవుట్ఫిట్ అనుకున్నా. అది కాకుండా మళ్ళీ అలా కొన్ని అవుట్ఫిట్స్ ట్రై చేశాను నేను, మీరు ఇలా స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఏం చేద్దాం, వీటిలో ఏదైనా క్రేజీగా చేద్దాం అని చెప్పి లాస్ట్లో మన స్పైడర్ మ్యాన్ ఏ అవుట్ఫిట్ అయితే ఉంటాడు మూవీలో, లైక్ ఒక జాకెట్, దానికి ఒక హుడ్ వచ్చి, సో నేను కూడా ఇంకా ఆ టైప్ వేసుకెళ్దాంలే అని ఇంకా ఆబ్వియస్గా ఒక హుడ్ ఉన్న టీ షర్ట్, ఒక డెనిమ్ జాకెట్, ఇంకా దాని తగ్గట్టు ఒక బ్లాక్ ప్యాంట్ అలాగే వేసుకెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ నేను మాస్క్ వేసుకోవాలి, ఇంటర్వల్ వరకు ఆ మాస్క్ నేను వేసుకోవాలి. ఎప్పుడైతే ఇంటర్వల్ అయిందో ఆ మాస్క్ వేసుకొని ఎప్పుడైతే అలా నడవడం, బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను, జనాలందరూ చూసి అలా చూడడము, స్పైడర్ మ్యాన్ బ్రో మాస్క్ బాగుంది బ్రో, ఇట్ లుక్స్ గుడ్ మ్యాన్, వాళ్ళు హార్డ్ కోర్ అని చెప్పి వాళ్ళు ఎవరిని అంటా ఉంటే, వాళ్ళు మావాడు చెప్తున్నాడు పక్కన నుంచి, అరే మరో చూస్తున్నారా అది ఇది అని. పైగా నా అవుట్ఫిట్ కూడా అది కొద్దిగా బాగా సెట్ అయింది. పైగా నేను కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అవన్నీ చూడడం. అంటే లోపల నుంచి ఎవరైతే చిన్నపిల్లడు ఉన్నాడో వాడు మాత్రం ఫుల్ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్. వాడి డ్రీమ్ ఏదైతే ఉందో స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకోవాలి, వాడిలా ఉండాలి అని చాలా చాలా హ్యాపీ వాడైతే. మూవీ ఓకే బాగానే ఉంది, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ నాకు ఎక్కువ ఉండేవి, సో అంత వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. అది కొద్దిగా ప్రాబ్లమే తప్ప మిగతా నాకైతే మూవీ నచ్చింది, బాగానే ఉంది. ఇది పక్కన పెడితే అసలు ఈ జర్నీ ఏదైతే ఉందో, ఈ మూవీ కోసం నేను చేసిన ప్లాన్, నాకు దొరికిన మాస్క్, ఈ అవుట్ఫిట్స్, ఇవన్నీ ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి నాకు. దానికి మెయిన్ కారణం ఈ మూవీయే. ఇప్పుడు ఈ మూవీ అంత సరిగ్గా ఆడలేదు, లేదంటే నాకు నచ్చలేదు అనేది నా పాయింట్ కాదు. దీనివల్ల నేను చిన్నప్పటి నుంచి ఏదైతే అనుకున్నానో అది అచీవ్ చేయగలిగా. ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలిసిన ఆనందం ఏంటో. ఈ మాస్క్ మీరు కూడా కొనుక్కోవాలంటే ఈ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. క్వాలిటీ అయితే నెంబర్ 1, దాని గురించి ఏ కంగారు పడకండి, అంత క్రేజీ. అప్పుడు వెనకాల జిప్పర్ ఏదైతే ఉందో ఆ జిప్పర్ మీరు కొద్దిగా కష్టపడి వేసుకోవాలి, లేదంటే కష్టం ఆ జిప్పర్. ఎప్పుడైతే మీరు ఈ మాస్క్ వేసుకుంటారో అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. సో ఇంకోటి ఉండాలి మీ దగ్గర, అప్పుడు మీరు జిప్ కరెక్ట్ పడిపోయేది. ఊరికే పడిపోద్ది, ఇది ప్రాబ్లం కాదు. సో దట్స్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ. ఈ మాస్క్ నచ్చే వాళ్ళు లైక్ చేయండి, నచ్చకపోయిన వాళ్ళు కూడా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు sayonara.